గంగాధర్ రెడ్డి గారు మా యొక్క నెల్లూరు జిల్లాలో కళా సంఘానికి ఆయన ప్రెసిడెంట్, కళాకారుల ప్రెసిడెంట్ ఆయన మా కళను ఆశీర్వదిస్తూ నాకు హరిశ్చంద్రుడుకు చిరు 100 రూపాయల చదివించినారు. వారిని ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా వారిని వారి కుటుంబాన్ని చల్లగా దీవించి కాపాడవలసిందిగా మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ఏర్కొడుతున్నాను. ఈ మానవుడు చూసినప్పటి నుండి నా హృదయం అకారణంగా పెద్ద సంతలం పక్కటే కాక ఈసారి ఈ అల్లోని నోట వచించడు ఒక్కొక్క మాట, ఈ అల్లోని నోట వచించడు ఒక్కొక్క మాట, ఒక్క వజ్రాయుధమై పెట్టడు నాదు పులాపుకు కాల్చిన నాదు మానసంలో, ఈయమ మాట పొందితయో ఎల్దు తెరందు ముదంతమెల్ల చంద్ర అన్నే ననరాజుగాని అదిని దాకా ఈ కాంత కష్టోదంతం వల్ల నాకే తగిలి వచ్చుతున్నది. చనిపోయిన వీడు నా కుమారుడు లోకదాసుడేమో, చీచి నా పాడు తలంపులకు ఎట్టి గొడవలమ పడనది. కొడుక లోక నీకు అమంగళము కటకటము గాక, నీకు అమంగళము కటకటము గాక, దీర్ఘాయురారోగ్యము కలుగుగాక నాయన. ఈడెవడైనా నాకేమి, నా విధేందు వేరే ప్రవర్తించరాదు కదా. మానవి ఏమయ్యా, నీవు పేదరాలైన మాకేమి, భాగ్యవంతురాలైన మాకేమి. భాగ్యం ఉన్నాను, మాకు రావాల్సిన సొంతం కంటే మేమెప్పుడు అపేక్షించము. కానీ మాట ఒకటయు పెండంపు దండలంబులు ఒక పాపయ్య మాకిచ్చిన గాని నేను ఈ సేవను దయింపనేను. నన్ను కఠినాత్మను ఎంచినను సరే కులధర్మంగా నీటం పుచ్చి ఈ రీతిని కాటికాపుని తనచే జీవించు ఈ చండాల దాసుని కరుణ అరపద పూజ తుంపలగే అంచల కొల్చే కులాభిమానం కరదు మహచ్చబెట్టి అర్చందన చేతుల వేటబొచ్చి దుష్కరమగు వల్ల కాటి కధికారము వచ్చిన దుష్టబుద్ధికి కరుణ తలంపు ఎక్కడి ఎరుగకు చేసిన అపరాధం మళ్ళింపుడయ్యా, నా ఎరుగకుని చేసిన అపరాధం మళ్ళింపుడయ్యా. తప్ప ఒక్క మాటలు చెప్పకున్నాను, పారవచ్చును చూడము. అయ్యో, ఎన్ని కష్టములు వచ్చినాయి నీకు, ఎన్ని కష్టములు వచ్చినాయి. విశ్వసంబల కల్లా సామంత భూకాంత కోటి రమణత వ్రణదేశ చక్రవర్తి కుమారుడు అయ్యుండి కడిగి కాటిలో ధ్యాన స్థలమునకు నోచుకొని పోగా నీకై ఎంతని వినిపించ
ప్రార్థించును, ఎంతని ప్రార్థించును కొడుక, ఎంతని ప్రార్థించును. మానిని నీ వద్ద ఏమీ లేదా? అయ్యా, శరీర యుభం మాత్రమే మిగిలి ఉన్నాను. మీకు ఇది వరకే వినిపించుకుంటుంది కదయ్యా, నా వద్ద ఏమీ లేదయ్యా. నేనిది బొత్తుగా నమ్మను. నీకు ఇప్పుడున్న వేరేమో శరీరం మాత్రమే కాదు, బాగుగా ఆలోచించడము. అయ్యా అయ్యా, ఆలోచించుకుంటూ నా వద్ద ఏమీ లేదయ్యా, ఏమీ లేదు. ఏమీ లేదా? నువ్వు నిజంగా తెలుగులో ఉన్నావు కానీ ఏమీ లేదా? సూర్య ప్రభాతలితంబయ్యనుగొందుతున్నది రానినే ఏగలకైనంతగనన్ని తెగనమ్మటకు నా వద్ద ఏమున్నదయ్యా? శరీరము మాత్రమే మిగిలి ఉన్నదయ్యా, నా వద్ద ఏమీ లేదయ్యా. ఏమీ లేదా? బలము పయ్యదలో మడంగియో సముద్రతొలిరండలన్ మలయింపం కుశలన్ ప్రతీయ బలసీమన్ బాలసూర్య ప్రభాతలితం వెలుగొందుతున్నదది. అది మాంగళ్యము కాబోలు, అది మాంగళ్యము కాబోలు, అది మాంగళ్యము కాబోలు. దానినే ఏగలకైనంతగనన్ని ఈ సుఖల కైవెట్టించనంత సూచన చల్లదే. అనేది రెండవ సురేష్లకు వశిష్ట మహాత్మ ప్రభావం చే నా పతికింత పనిలో గోచరము కానీ నా మాంగళ్యం ఒక్క చెయ్య కాదు, చెన్నాయుడు కాదు, నా పతి హరిచంద్ర చక్రవర్తి స్వామి. పరమేశ్వర, నా భర్త ఇటు దుస్థితులు ఎండరాదు. ఆయన ఎక్కడున్నా కొంత సౌఖ్యంగానే ఉందరు. విశ్వామిత్రుడు ఉన్న బాధల నుండి విముక్తి చెందుటకు ఆ కాలకర్షణకు విక్రయించినప్పుడు ఆయన ఎక్కడో కొంత సౌఖ్యముగా నుందురు కదా, ఆయనకి ఇటు కష్టములు రారాదు. అయితే నా మాంగళ్యమును కనుగొన్నది ఎవరు ఎందొచ్చును? ఏమిటి స్వామి దుస్థితి? నన్ను ఆ కాలకర్షణకి విక్రయించినప్పుడు మీరు ఎక్కడో నా కొంత సౌఖ్యముగా ఉందని భావించుకుంటునే ఈ దుస్థితిని చూసుటకు నేను ఇంకను బ్రతికిన్నానే స్వామిని, ఇంకను బ్రతికి ఉన్నాను నాదా. అల్లారు ముద్దుగా పెంచుకున్న మన లోకదాసుడు ఈ గతిగరేలపై ఎట్లా పడుకుని ఉన్నాడు. ఒక్కసారి చూడు స్వామి, ఒక్కసారి చూడు స్వామి. అయ్యా లోహిత, అప్పుడే నీకు నూరేళ్ళు చెల్లినవా? అయ్యా అప్పుడే నీకు నూరేళ్ళు చెల్లినవా? అయ్యా అయ్యా, ఇప్పుడు దుఃఖం లేక అవకాశం లేదు స్వామి. మన కాళ్ళ కోస్తులకు శవదశం ఏదైనా మార్గం ఆలోచింపుడు స్వామి, ఆలోచింపుడు. దేవి, నిర్భాగ్యుడనై చండాల దాసును పట్టపోసుకుని నేను నీ ఖేదమున సహాయం చేయగలను. చెప్పుము దేవి, ఎట్లయినను నీవు మీ దొరసాని దగ్గరకు పోయి మా స్వామికి ఇవ్వాల్సిన మా పాతయు సంపాదించుకున్నాము. అప్పటి కనుక నేను చేయదగిన సహాయము నాకిందు రావలసిన పిండాశ్రమం మానుకున్న దొక్క వేరుంటూ లేదు. నాదా, ఇట్టి కష్టదశలను కూడా మీరు అసత్యం ఆడుకుంటకు నా మనమ్మ ఎంత గర్వంగా ఉన్నది స్వామి, మీ అర్ధాంగినైనందుకులకు. అలాగునే స్వామి, మీరు చెప్పినట్టు నా యజమాని వద్దకు వెళ్ళదన స్వామి. ఇచ్చిన సౌకర్యం లేకుండా ఆపై దైవ నిర్ణయం స్వామి, దైవ నిర్ణయం ఎల్లి వచ్చిన స్వామి. శీఘ్రముగా పొమ్ముదేవి, అంత కనుక మన